లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయశ్రీ. ఈ రోజు మనం తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ అయినటువంటి బత్తుల సోమయ్య గారితో ఉన్నాము. తెలంగాణ ఉద్యమకారులకి, దాంట్లో ప్రాణత్యాగం చేసిన వాళ్ళకి అందవలసిన హామీలు కానీ హక్కులు కానీ అందలేదు అని చెప్పేసి దానికి సంబంధించి ర్యాలీ నిర్వహించారు. సో దానికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ బత్తుల సోమయ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి, ఎందుకని ర్యాలీ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉద్యమకారులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఆ వ్యతిరేకతతోనే ఉద్యమకారులు, అమరవీరుల తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అయినా సోనియా గాంధీ గారైనా హామీలు ఇచ్చారు. ఏమని అంటే ఖచ్చితంగా మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం ఉద్యమకారులని, కేసీఆర్ నిర్లక్ష్యం చేసిండు, మేము న్యాయం చేస్తాం, ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేసినటువంటి అమరవీరుల తల్లిదండ్రులను కానీ ఉద్యమకారులను కానీ మేము ఖచ్చితంగా ఆదుకుంటాం, వాళ్ళకి 250 గజాలు ఇస్తాం స్థలము, అది నిర్మాణం కోసం దాదాపు 30 లక్షలు ఇస్తాము, తర్వాత నెల 25,000 రూపాయల పెన్షన్ ఇస్తాము, వాళ్ళకి బస్ పాస్ ఇస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఈ హామీలని నమ్మి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు, అమరవీరుల తల్లిదండ్రులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఉద్యమకారుల తల్లిదండ్రులను కానీ ఉద్యమకారులను కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోలే, వాళ్ళని కనీసం ఓదార్చినటువంటి పాపాన పోలేదు. వీళ్ళు ఎవరికో 10 మందికో 5గురికో మేధావులకి ఏదో కోటో అరకోటో ఇచ్చేసి వాళ్ళు ఉపశమనం, నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా శాంతపరుస్తున్నారే తప్ప అసలు సిసలైన ఉద్యమకారులు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నారు. తలకాయలు బగిలింది వాళ్ళకి, జైల్లో పడ్డది వాళ్ళు, శిక్షలు అనుభవించింది వాళ్ళు. అందువల్లనే రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్ర ఫలాల్ని ఇవాళ కేసీఆర్ 10 సంవత్సరాలు అనుభవించిండు, కేసీఆర్ కుటుంబం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు ఏ త్యాగం చేయకుండా కూడా అధికారంలోకి వచ్చారు, భోగభాగ్యాలని వీళ్ళు అనుభవిస్తున్నారు. కానీ జైళ్లలో పడ్డటువంటి ఉద్యమకారులకు మాత్రము ఎక్కడ ఈసమంతా కూడా తెలంగాణ ఫలాలు దక్కట్లేదు. అంటే అసలు ఎవరికి కూడా, అంటే గత ప్రభుత్వం కూడా హామీలు ఏమైనా ఇచ్చిందా? మేము అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని మీరు చెప్తున్నారు కదా హామీలు, గత ప్రభుత్వం కూడా ఏమైనా హామీలు ఇచ్చిందా తెలంగాణ ఉద్యమకారుల కోసం? ఖచ్చితంగా ప్రాణత్యాగం చేసినటువంటి ఉద్యమకారుల తల్లిదండ్రులని మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు 100 సార్లు చెప్పారు. అది మీరు అంటే ఎవరికి అందలేదు కన్ఫర్మ్ అని మీరు చెప్పగలరా? ఒక 400 మందికి ఇచ్చిండు ఏదో కంటి తుడుపుగా. ఆ తర్వాత 1200 మంది ఉన్నారని కేసీఆర్ బల్లా గుద్ది 100 మీటింగ్లలో చెప్పిండు. ఆయన చెప్పిన లెక్కే. మరి మిగతా 700 మంది ఏమైపోవాలి? వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీద పడ్డారు. మరి ఆ పిల్లలు బతికుంటే ఆ తల్లిదండ్రులను చదువుకుంటారు కదా. 1200 మంది ఆ తల్లిదండ్రులకి తెలంగాణ ఫలాలు రావాలి అని చెప్పని మేము కొట్లాడుతున్నాం ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున. కేసీఆర్ ఇవ్వలే, మోసం చేసిండు. చేస్తున్నారు కదా, అది ఎక్కడి నుంచి చేశారు? అసలు ర్యాలీ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? దాదాపు 6 సంవత్సరాల నుంచి ఉద్యమకారుల హక్కుల కోసం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటం చేస్తుంది. గవర్నమెంట్ మంత్రులందరినీ కూడా కలుస్తున్నాం, వినతి పత్రాలు ఇస్తున్నాం. దాంట్లో భాగంగా 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి ఖమ్మం అమరవీరుల స్థూపం దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి దాదాపు 150 మంది ఉద్యమకారులు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్న మా డిమాండ్స్ ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 250 గజాలు, 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలా అని చెప్పని దాదాపు ఉద్యమకారులందరినీ కూడా గవర్నమెంట్ తలుచుకుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళ చేతిలో ఉంది, ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరు అర్హులు అని చెప్పని గవర్నమెంట్ ట్రేస్ అవుట్ చేస్తుంది. మీ లెక్క ప్రకారంగానే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పని మేము ఇలా ర్యాలీ తీయడం జరిగింది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి ఫైనల్ గా? ప్రభుత్వం ఇప్పటికైనా కానీ స్పందించాలి. రాష్ట్రం ఏర్పడి వీళ్ళ త్యాగాల వల్ల రాష్ట్రం ఏర్పడింది. 12 సంవత్సరాలు అయింది. కేసీఆర్ నిర్లక్ష్యం చేసిండు. మీరు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ తెలంగాణ ఉద్యమకారులను కూడా ఆదుకోవాలని, అమరవీరుల తల్లిదండ్రులకి తెలంగాణ ఫలాలు అందించాలి, ఆ పుణ్యం కాంగ్రెస్ పార్టీ కట్టుకోవాలని చెప్పి, లేదా కేసీఆర్కి ఎట్లయితే పాపం తగిలిందో అదే పాపం మీరు కూడా ఒడిగట్టుకోవద్దు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు అయితేమి, అమరవీరుల తల్లిదండ్రులు అయితేమి కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు.
కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయబాకండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంది అని అంటే, మీరు ఇచ్చిన హామీలు అమలు చేసి పుణ్యం కట్టుకోండి, వాళ్ళని ఆదుకోండి. అది మా యొక్క డిమాండ్ అయినా, కోరికైనా, విన్నపమైనా అదే ఇవ్వాలి.